భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరకగూడెం అడవులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కరకగూడెం అడవులో పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెద్దపులి జాడ కోసం అటవీశాఖ అధికారులు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆడపులి తోడు కోసం డిసెంబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు పెద్దపులి సంచరిస్తుందని అధికారులు అంటున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. పెద్దపులి దాడిలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లిస్తుందని అంటున్నారు. ఇక విజువల్స్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరకగూడెం అడవుల్లో పెద్దపులి సంచారం ఆ గ్రామస్తులకు కలకలం రేపుతోంది. కరకగూడెం అడవుల్లో పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు ఇటీవలే గుర్తించారు. పెద్దపులి జాడ కోసం అటవీశాఖ అధికారులు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆడపులి తోడు కోసం డిసెంబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు పెద్దపులి సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాల్సిందిగా పలు సూచనలు చేశారు. పెద్దపులి దాడిలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని కూడా అధికారులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఈ రఘునాథపల్లి అడవులతో పాటు ములుగు సబ్ డివిజన్ పరిధిలోని అడవుల్లో కూడా పెద్దపులి సంచారం జరుగుతున్నట్లు అటవీ ప్రాంతాల్లో కనుక పంట పొలాల్లో కూడా పులి సంచరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పులికి సంబంధించిన పాదముద్రలను కూడా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు గుర్తించడం కూడా పరిసర ప్రాంతాలు ఈ రఘునాథపల్లి అడవుల్లో, దాంతోపాటు కరకగూడెం అడవి ప్రాంతం సుమారు ములుగు సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు అటవీ సరిహద్దు ప్రాంతాలైన ముసలిముడుగు, ముసలిగుట్ట, మొగుల్తురోగు, పద్మనాపురం, రాయనపేట, రేగల్ల అటవీ ప్రాంతాల్లో ఈ గ్రామాలలో కూడా ఎక్కువగా గ్రామాల పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో పెద్దపులి సంచారం జరిగినట్టు కూడా అటవీశాఖ అధికారులు గుర్తించారు. వాటి పాదముద్రలను కూడా గుర్తించిన సందర్భంగా అటవీ శాఖ అధికారులు కూడా పెద్దపులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు, వాటికి విద్యుత్ తీగలు అమర్చడం కానీ, పంట పొలాల చుట్టూ కానీ వాటి అంటే ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఈ 4 గ్రామాల ప్రజల ముసలిగుట్ట, మొగుల్తురోగు, పద్మాపురం, రాయనపేట, రేగల్ అటవీ ప్రాంతాల్లోని ప్రజలను కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అటవీ ప్రాంత ప్రజలు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గుడాలలో, తండాల్లో కూడా టంకా వేయించి పెద్దపులికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దు అంటూ మాత్రం అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఒక పక్క చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది. మరోపక్క ఈ గత ఏడాది నుంచి కూడా ఇదే సంవత్సరం పెద్దపులి ఈ ఆడపులి కోసం కలిసేందుకు వస్తుందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. గత సంవత్సరం కూడా ఇదే సందర్భంలో నవంబరు ఎండింగ్, డిసెంబర్ 15, 16 తేదీల్లో, 17 తేదీల్లో ఇటుపక్క ములుగు అటవీ ప్రాంతంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, కరకగూడెం, రఘునాథపల్లి అటవీ ప్రాంతాల్లో కూడా పెద్దపులి సంచరించినట్టు కూడా చెప్తున్నారు. మళ్ళీ ఇదే సంవత్సరం ఏడాది గడిచేసరికి మరొకసారి ఇక్కడ కూడా పులి సంచారం జరుగుతున్నట్టు కూడా చెప్తాను. పాదముద్రలను కూడా గుర్తించి ఇది పెద్దపులి అడుగు జాడలే, పెద్దపులి అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు కూడా చేశారు. ఇటీవల కాలంలో ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పశువులను పెద్దపులి చంపి తినటం, వాటికి కూడా అటవీ శాఖ అధికారుల తరపు నుంచి, అటవీ శాఖ నుంచి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఏదంటే ఎవరైతే ఏ రైతుకు సంబంధించిన వాటికి సంబంధించిన పశువులు చంపి తిన్నదో వాళ్ళకి మాత్రం నష్టపరిహారం కూడా అందిస్తామంటూ మాత్రం వాళ్ళకి అధికారులు తెలియజేస్తున్న పరిస్థితులు స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించింది గ్రామాల్లో మాత్రానికి ఈ ములుగు ఏజెన్సీ, దాంతోపాటు ములుగు సరిహద్దు ప్రాంతంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపల్లి, కరకగూడెం అటవీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ మాత్రానికి పంట పొలాలకి రైతులు వెళ్లే పరిస్థితి కూడా కనపడుతుంది. మరోపక్క గుంపులుగా వెళ్ళాలి, ఏదైనా చిన్నపాటి ఆయుధాలు
తీసుకొని వెళ్ళాలి. వెంట మినిమం 5 నుంచి 10 మంది వరకు రైతులు పంట పొలాలకు వెళ్ళాలి. ఏజెన్సీ ప్రాంతంలో పంట పొలాలు సాగు చేసే గుట్టలు పరివాహక ప్రాంతాలు ఉన్న ప్రజలు మాత్రానికి అప్రమత్తంగా ఉండాలి. దాంతో పాటు సాయంత్రం 4 గంటల లోపే ఇంట్లోకి చేరుకోవాలంటూ మాత్రం అటవీ శాఖ అధికారులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిమిమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రజనీకాంత్.